సమర్థించారు. పాకిస్తాన్ భారతదేశాన్ని ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటుంది. అనేక సందర్భాల్లో భారత్ దౌత్య చర్చల ద్వారానే పరిష్కరించగలిగింది. పహల్గాంలో టూరిస్టులను కాల్చి చంపడంతో ఆర్మీ దాడులు చేయాల్సి వచ్చింది. ఈ దాడులను బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తోందని తాతా మధు చెప్పారు. అవసరం ఉంది అని కేంద్ర పహల్గాం యొక్క సంఘటన మనకి రుజువు చేస్తూ ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్న మేధావులు, భారతదేశంలో ఉన్నటువంటి మాజీ సైనిక అధికారులు, భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతోని పెకిలించాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వాన్ని మీద డిమాండ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా అన్నిటినీ పరిశీలనలోకి తీసుకొని యాక్చువల్గా రాత్రి ఉగ్రవాదుల మీద దాడి చేయడం అనేది జరిగింది. గతంలోనే బీఆర్ఎస్ పార్టీగా మేము క్లియర్గా చెప్పాం, ఉగ్రవాది అనేటువంటి వాడు ఏ రూపంలో ఉన్నా కానీ ప్రపంచంలో ఖచ్చితంగా వాడిని అంతమొందించాలి, ఉగ్రవాదం లేనటువంటి ప్రపంచం ఉండాలి అనేటువంటిది బీఆర్ఎస్ మా నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల మీద కానీ, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ ఖచ్చితంగా వాటి మీద కఠిన వైఖరి అవలంబించాలనేటువంటిది చేశాం. ముందుగా ఈ సందర్భంగా భారత మిలిటరీ తీసుకున్నటువంటి చర్యని బీఆర్ఎస్ పార్టీ హర్షిస్తుంది. భారతదేశ ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక హెచ్చరిక పంపించారు, బిడ్డ మళ్ళొక్కసారి మీరు ఈ విధమైనటువంటి ఘాతుకాలకు పాల్పడితే భారతదేశ ప్రజలు కానీ భారతదేశ సైన్యం కానీ కళ్ళు మూసుకొని ఉండదు. భారత ప్రజల యొక్క సహనాన్ని మీరు పరీక్షించొద్దు. భారతదేశ ప్రజలు ఎప్పటికి కూడా శాంతి స్వభావులు. భారతదేశం అనేది ఇప్పుడని కాదు, నెహ్రూ గారి టైం నుంచి కూడా అలీన దేశాలతోనే ఏకమై అలీన దేశాలు అంటే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేసింది భారతదేశం. పహల్గాం యొక్క సంఘటన మనకి రుజువు చేస్తూ ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్న మేధావులు, భారతదేశంలో